అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం చింతపల్లి సాయిబాబా టెంపుల్‌కి వచ్చామండి. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. తెలంగాణలో. సో, ఇది వచ్చి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి. అండ్ సాయిబాబా వచ్చి చాలా బావుంటారు. చాలా పెద్ద విగ్రహం. సాయిబాబా విగ్రహం చాలా పెద్దది. టెంపుల్ చూడండి ఔట్ సైడ్ ఇలా ఉంది. సో, ఇది మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ మనకి రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. చింతపల్లి సాయిబాబా టెంపుల్. మనకి రోడ్ ఎంటర్ అయిన వెంటనే టెంపుల్‌లోకి ఎంటర్ అయిన వెంటనే మొత్తం గ్రీనరీ కనిపిస్తుందండి మనకి టెంపుల్‌లో. సో, ఇలా ముందుకొచ్చినట్లయితే మనకి ఎంట్రన్స్‌లోనే వినాయకుల వారు ఉంటారండి. మన వినాయకుల వారిని దర్శనం చేసుకొని ముందు ముందుకు రాంగానే మనకక్కడ ఇది ఉంటదనమాట. ఇంకొక సాయిబాబా ఉంటారు. సో, ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇది. సో, ఇక్కడ ఎంట్రన్స్ అయ్యే ముందు ఒక చిన్న సాయిబాబా పెట్టారండి. మన సాయిబాబా వారిని చూసారన్నట్లయితే నిజంగానే సాయిబాబా వారు ఇక్కడ కూర్చున్నట్టే కనిపిస్తుందండి. చూడండి మనకి ఇక్కడ కూర్చున్నట్టే ఉంది. ఇక్కడి నుంచి మనం అలా ముందుకొచ్చామన్నట్లయితే గుడిలోకెళ్ళొచ్చండి. సో, గుడిలోకెళ్ళడానికి ఇదండి దారి. ముందుకొచ్చి మనం ఇలా పైకెళ్ళొచ్చు గుడిలోకెళ్ళడానికి. సో, గుడిలోకెళ్ళిన తర్వాత మనకి లోపలైతే ఫోన్స్ అలౌ చేయనట్లేదు. బట్ ఓకే. ఫోటోస్ అయితే తీసుకొనిస్తున్నారు కానీ ఫోన్స్ అయితే అలౌ చేయనట్లేదు. ఇదండి సాయిబాబా లోపల విగ్రహం చూడండి. చాలా బాగున్నారు. షిరిడీలో ఎలా అయితే సాయిబాబా వారు ఉన్నారో సేమ్ అలానే ఉంటారండి ఇక్కడ కూడా సాయిబాబా వారు. చూడండి చాలా బాగున్నారు సాయిబాబా వారు చూడండి. సో, ఇలా మనం దర్శనం చేసుకొని మనం ముందుకెళ్ళి తిరిగొచ్చామంటే మనకక్కడ అర్చన చేస్తారండి. మనకి ఇక్కడ సైడ్‌లో రైట్ సైడ్‌లో మనకి అర్చన చేస్తారనమాట. అండ్ సేమ్ టైమ్ ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే అండి, సాయిబాబా రక్ష అని చెప్పేసి ఒక కంకణం కడతారు. సో, ఇది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. ఇన్ జనరల్లీ ఏ సాయిబాబా టెంపుల్‌కెళ్ళినా గానీ, కొన్ని సాయిబాబా టెంపుల్స్‌లో రక్ష కంకణం కడతారు. కొన్ని సాయిబాబా టెంపుల్‌లో రక్ష కంకణం ఉండదు. సో, ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, రక్ష కంకణం కడతారనమాట. సో, అలా నేను దర్శనం చేసుకొని కిందకొస్తున్నాను. కిందకొచ్చిన తర్వాత కింద మనకి సాయిబాబా స్వామివారి ఆహ్, ఇ ఇన్ జ్యోతిర్లింగాలనమాట. మనం లక్ష జ్యోతి అని చెప్పేసి అంటారు చూడండి. అలాంటివి పెట్టొచ్చు మనం. ఇక్కడ ఇలా లోపలికొచ్చినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ లోపలికొచ్చినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్‌లో అక్కడుండేదొచ్చి సాయిబాబా వారి కింద నుంచి కనిపించేదనమాట. అండ్ ముందుకొచ్చినట్లయితే ఆహ్, ఇది చూడండి. ఇదొచ్చి మనకి సాయిబాబా కింద వారి పుట్ట అంటారు. సో, ఇక్కడి నుంచి మనం చూడొచ్చు. దాని పక్కన మనకి ఇంకో చిన్న విగ్రహం పెట్టారు. సాయిబాబా విగ్రహం పెట్టారు. బట్ ఏ విగ్రహం చూసినా గానీ సాయిబాబా వారు నిజంగా అక్కడ కూర్చున్నట్టే ఉందండి. ఒక మనిషి కూర్చోన్నట్టు మాత్రమే ఉందన్నమాట అక్కడ. అండ్ ఇక్కడ జ్యోతులు వెలిగిస్తారనమాట. ఇక్కడ 1,00,000 జ్యోతులు గానీ, 10,000 గానీ, 10,000 గానీ, రూ. 1,000 గానీ, 1000 జ్యోతులు గానీ ఇలా జ్యోతులు వెలిగిస్తారు. సో, ఇక్కడ చూడండి సాయిబాబా వారు మనకి పడుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ స్పెషాలిటీ ఈ విగ్రహం చూడండి. ఇదొచ్చి స్పెషాలిటీ అండి. ఈ విగ్రహంలో మనకి సాయిబాబా వారు నిజంగా ఉండి కళ్ళు మూసి తెరుస్తున్నట్టు ఉంటది చూడండి. సాయిబాబా వారు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తున్నట్టే ఉంటది చూడండి. కావాలంటే చూడండి. మనకు కళ్ళు మూసి కళ్ళు తెరుస్తున్నట్టు అంటే ఒక మనిషి అక్కడ కూర్చొని మనల్ని చూస్తున్నట్టే. సాయిబాబా వారు మనల్ని చూస్తున్నట్టే ఉంటదనమాట. అండ్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తుంటే ముడుపులు కట్టుకుంటారండి. ముడుపులు కట్టుకొని బియ్యం తెచ్చిస్తా అని చెప్పేసి మొక్కుకుంటారనమాట. సో, అది కూడా ఉంటది. అండ్ మీరు ఏదైతే కోరికలు కోరుకుంటారో 100% నెరవేరుతుందండి ఈ సాయిబాబా టెంపుల్‌లో. అండ్ ఇలా మనం కిందకొచ్చి ముందుకొచ్చామంటే మనకు అన్నదానం ఉందండి. ఇది అన్నదానం మనకి ఎవ్రీ డే చేస్తారు. ఎవ్రీ డే ఆఫ్టర్‌నూన్ అన్నదానం చేస్తారు. సో, అన్నదానం చేసినప్పుడు ఫుడ్ కూడా అయితే చాలా బాగుంది. చాలా టేస్టీ ఉంది. చాలా హైజీనిక్ వాడుతున్నారు. చాలా టేస్టీ ఉందండి. ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీ ఉంది. సో, నేనైతే అన్నదానం తీసుకున్నాను. సో, చూడండి నాకు పప్పు, రైసు, సాంబారు, ఒక రొట్టె పచ్చడిచ్చారు. సో, ఇలా బయటకొచ్చామంటే బయటకొస్తే ఇలా ఉందండి. మనకి నేనొచ్చిన టైంకి ఇప్పుడు వర్షం అయితే పడుతుంది. సో, వర్షం పడడం వల్ల ఇక్కడ కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా ఉంది. ఇటు సైడ్ కూర్చోవడానికి ఇటు సైడ్ కూడా ఒక సిట్టింగ్ ఏరియా ఉందనమాట. సో, అంటే మనం 2 సైడ్‌లో కూర్చోవచ్చు. సిట్టింగ్ ఏరియా ఉంది కూర్చోవచ్చు. సో, ఇలా మనం బయటకొచ్చినట్లయితే ఇదండి సాయిబాబా టెంపుల్ మొత్తం వ్యూ ఇదండి. ఇదైతే చాలా పెద్ద టెంపుల్. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా పెద్ద టెంపుల్. చాలా బాగుంది టెంపుల్. మస్ట్ ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి చూడండి. ఒక్కసారి మస్ట్ అయితే విజిట్ చేయండి. రోడ్డు పక్కనే ఉంటది చింతపల్లి. రోడ్డు పక్కనే ఉంటది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే దయచేసి తెలియచేయండి. నేను కరెక్ట్ చేసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.